హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 2లో మేము ఇప్పుడు సౌత్ గోవా అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఉండేది నార్త్ గోవా కదా, సో నార్త్ గోవా నుంచి సౌత్ గోవా 2 hours అంట. సో మేము ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకొక 1 hourలో అయితే రీచ్ అయిపోతాము. ఇంకా స్టిల్ మేము దగ్గరలో ఉన్నామన్నమాట. ఇక్కడ కొన్ని మీకు లొకేషన్స్ బాగుంటాయంట, సో చూపిస్తాను. అండ్ మేమందరం చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యాము. అండ్ ఖుషి బ్రో చూడండి హాయ్ చెప్తున్నారు. మా అందరికన్నా ఫుల్ వైబ్లో ఉన్నది బ్రో మాత్రమే. ఫుల్ గోవా అవుట్ఫిట్ అనమాట. అండ్ ఖుషి ఈరోజు మంచిగా ఫ్రాక్ వేసుకుంది, క్యూట్గా ఉంది కదా. అండ్ అక్కడికి వెళ్ళినాక మేము అన్ని లొకేషన్స్ చూపిస్తాం. ఇప్పుడైతే మేము పొలేలం బీచ్కి వచ్చేసాము సౌత్ గోవాలో. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది బటర్ఫ్లై ఐలాండ్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా. కాకపోతే దానికి వెళ్ళాలి అని అంటే మనకి మనం ట్రెక్కింగ్ చేయాలన్నమాట. 1 kilometer అయినా కిడ్స్తో అది పాసిబుల్ కాదు కదా అని చెప్పేసి మేము ఇంకా పొలేలం బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్లోంచి ఏంటంటే మనకి బోట్లో తీసుకొని వెళ్తారనమాట కొన్ని లొకేషన్స్కి, చాలా బాగుంటుంది. కానీ ఈ పొలేలం బీచ్ దగ్గర పార్కింగ్ దొరకాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. తొందరగా వస్తే పార్కింగ్ దొరుకుతుంది, లేదనంటే 1/2 kilometer to 1 kilometer ముందునే మనకి పార్కింగ్ చేపిస్తారు. మేము వచ్చింది 11 అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఒక 1/2 kilometer అయితే నడిచి వెళ్తున్నాం. వెళ్ళే వే అంతా కూడా ఫుల్ షాపింగ్ అనమాట. తక్కువ ప్రైజెసే ఉన్నాయి, ఎవరైనా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సౌత్ గోవా వెళ్ళిన వాళ్ళైతే ఈ బీచ్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఉంది కదా వెల్కమ్ పలోలం బీచ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి కొన్ని వాటర్ రైడ్స్ ఉన్నాయి. అండ్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూపిస్తున్న బోర్డులో ఇవన్నీ మనకి తీసుకుని వెళ్తారనమాట. బటర్ఫ్లై బీచ్, మంకీ ఐలాండ్, టోటల్ ఐలాండ్ అండ్ హనీమూన్ ఐలాండ్, ఇట్లా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. పెర్ హెడ్ 200 అనమాట. పిల్లలకి ఏం తీసుకోవట్లేదు, బట్ సీట్ అయితే మనకి ఇస్తారు. ఒక బోట్లో 7 మెంబర్స్ని అయితే ఎక్కిస్తారు అనమాట. 7 to 8 అనమాట, అంతే, అంతకు మించి ఎక్కువ అయితే ఎక్కించారు. అండ్ చాలా బాగుంది బీచ్ అయితే, ఫుల్ బ్లూగా ఉందన్నమాట. ఇక్కడ మేము బోట్ ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడు మనకి లొకేషన్స్కి అయితే తీసుకొని వెళ్తారు. అసలు డాల్ఫిన్స్ షో అని చెప్పారు, బట్ అవి ఉంటాయా ఉండవో తెలీదు. వాళ్ళు చెప్పారనమాట మేము ఆ ప్లేస్కి తీసుకొని వెళ్తాము, బట్ అవి కనిపిస్తాయో కనిపించవో మీ లక్ బట్టి ఉంటుంది అని. మేమైతే అందరం అనుకున్నాం కనిపించాలి అని చెప్పేసి. సో కనిపించాయో లేదో ఫుల్ వీడియోలు అయితే చూడండి. స్టార్టింగ్ చాలామంది ఏంటంటే ఈ బీచ్లో కయాకింగ్ కూడా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా చాలామంది రివర్లో చేస్తారు, బీచ్లో చేయడం ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ వెళ్ళేదారిలో లొకేషన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. మనకి రాక్ పక్కన తీసుకొని వెళ్తారు కదా ఫొటోస్కి, అవి చాలా బాగుంటుంది అనమాట. మంచి కెమెరాతో పిక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా మీరు, చిన్న బ్లాక్ కలర్ సర్కిల్లో డాల్ఫిన్స్ ఎగురుతున్నాయి. మాకు అసలు క్యాప్చర్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట. అవి 2 minutesలోనే వచ్చి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా చాలా చిన్నగా మీకు కనిపిస్తున్నాయి లేదు, చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇంకా ఒక్క డాల్ఫిన్ వచ్చిందంటే చాలు, జనాలందరూ దాని చుట్టూనే తిరిగేస్తున్నారు. బోట్స్ చూసారా ఎన్ని వచ్చినాయో. ఒక డాల్ఫిన్ ఒక దగ్గర వచ్చిందంటే చాలు, మొత్తం బోట్స్ అన్నీ కూడా మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అందరు ఫోన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు, కానీ అవి కనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి మేము టట్టల్ ఐలాండ్కి వెళ్ళాము. ఇదే అనమాట, ఇది ఒక టార్టోయిస్ షేప్లో ఉంటుంది. ఒక సైడ్ అలా కనిపిస్తుంది, బట్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ చాలా రాక్స్ అదే షేప్లో ఉంటాయంట, బట్ మేము అన్నీ క్యాప్చర్ చేయలేదు, కొన్ని మాత్రమే క్యాప్చర్ చేసాము. దాని తర్వాత మేము హనీమూన్ ఐలాండ్కి అయితే వెళ్ళామన్నమాట. కానీ అక్కడ నేను ఫొటోస్ వీడియోస్ అసలు ఏమీ కూడా తీయలేదు. ఎందుకనంటే హనీమూన్ ఐలాండ్ అంటే అసలు వేరేగా ఉందన్నమాట. బట్టలు అవి చాలా చిన్నగా ఉన్నాయి. సో అందుకనే ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇంకా ఫైనల్గా బటర్ఫ్లై బీచ్కి అయితే వచ్చేసాము. జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట. కానీ ఫొటోస్ వీడియోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియో అయిపోగానే లాస్ట్లో అప్లోడ్ చేస్తాను ఫొటోస్, చూడండి చాలా మంచిగా వచ్చేసాయి. ఇంకా బటర్ఫ్లై బీచ్ అయితే ఫుల్ బ్లూగా ఉందన్నమాట. చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు, మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. జనాలు అయితే మరీ ఎక్కువ అని చెప్పలేము, మరీ తక్కువ అని చెప్పలేము. యాక్చువల్గా ఈ బోట్ రైడ్ మనకి 3 hours ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ 1/2 hour అట్లా అనమాట. మేమైతే ఎక్కువ బటర్ఫ్లై బీచ్ దగ్గర ఉందామని ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాము. చాలా మంచిగా అయిపోయింది బటర్ఫ్లై బీచ్ అయితే.
ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఫుల్ వైరల్ అవుతుందనమాట ఫ్లీ మార్కెట్. అక్కడికైతే వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా ఇది ఫ్రైడే నైట్ అయితే మార్నింగ్ 3 వరకు ఓపెన్ అయి ఉంటుంది. మేము ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిచ్చిందొకటి, అక్కడికి వెళ్ళి జరిగిందొకటనమాట బాబోయ్! అసలది మనకి సెట్ కాదు అసలు. లోపల ఇంకో వేరే వైబ్ అనమాట. లైక్ ఎలా అంటే ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళినట్టుగా అనిపిచ్చింది. స్టార్టింగ్‌లో మనకి షాపింగ్ అంతా బానే ఉంది. కానీ లోపలకి ఇంకా వెళ్తున్న కొద్దీ అసలు నేను బయటకి చెప్పకూడదనమాట. చాలా చాలా జరుగుతున్నాయి అవన్నీ గూడా. వాళ్ళు ఏవేవో తింటున్నారు, ఏవేవో తాగుతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ వర్డ్స్ అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఫ్లీ మార్కెట్ కదా, షాపింగ్‌కి బావుంటది అనుకున్నాము. బట్ ఒక్కొక్క దాని ప్రైస్ అసలు ఎంత కాస్ట్‌లీ పెట్టారో. అన్నీ ఇంపోర్టెడ్ అంటున్నారు ఏమైనా అంటే. సో మా డే 2 అయితే మార్నింగ్ చాలా హ్యాపీగా జరిగింది. నైట్ ఇలా డల్‌గా అయిపోయిందనమాట. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం కదా. సో అట్‌లీస్ట్ డే 3 అయినా మంచిగా జరగాలి అనుకుంటున్నాము. డే 2 మంచిగానే ఎంజాయ్ చేసాం. బట్ నైట్ ఇదొక్కటే డిసప్పాయింట్‌మెంట్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.